నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 పరీక్షలు, ముఖ్యంగా ప్రిలిమ్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అంశాలలో వికలాంగులు ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి పార్ట్ 1లో మనం అనేక అంశాలు చర్చించడం జరిగింది. ఈరోజు దాంట్లో మరికొన్ని అంశాలను పార్ట్ 2లో భాగంగా పరీక్షా కోణాలు, ముఖ్యంగా ప్రిలిమ్స్లో బిట్స్ ఏవైతున్నాయో అవి ఎలా అర్థం చేసుకోవాలి, వాటికి ఆన్సర్స్ ఎలా పెట్టాలనేటువంటి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైనటువంటి విధానాలు, చట్టాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాచరణ యంత్రాంగం గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాం. ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగా తీసుకున్నారు. వాటి యొక్క మానవ వనరులు, హ్యూమన్ రీసోర్సెస్ ఏవైతున్నాయో వాటిని సమాజం యొక్క అభివృద్ధిలో పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో దివ్యాంగుల సంక్షేమానికి కార్యక్రమాలు చూపెడుతున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ల కల్పన, అదేవిధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలులో భాగంగా వారికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కల్పించారు. సో దీనికి మొదటగా జరగాల్సిన అంశం, ముందుగా మనం పేదరికాన్ని నిర్మూలించాలంటే ముందు పేద లెవెల్లో తెలియాలి. అట్లాగే దివ్యాంగుల సంక్షేమానికి పాటుపడాలంటే ముందు దివ్యాంగులు అంటే ఎవరు, దివ్యాంగులను ఎలా గుర్తించాలనేటువంటిది అతిపెద్ద సమస్య. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వర్గాలను గుర్తించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ని డిజైన్ చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసింది. సో ఈ సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజబిలిటీ సదరం ఏదైతుందో అంటే కార్యక్రమం అంటే సాఫ్ట్వేర్ ఫర్ డిజేబుల్డ్ పర్సన్స్ అసెస్మెంట్ అంటాం, అది సదరం. సో వాటికి రికగ్నేషన్ ఎట్లా చేయాలి, తర్వాత వాళ్ళ ఎంపవర్మెంట్ ఎట్లా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో సాఫ్ట్వేర్ని డిసైడ్ చేసింది. ఒక సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే సదరం. ఈ సదరం సర్టిఫికేట్ అన్న ఇప్పుడు ప్రభుత్వం మీరు గ్రూప్ 1 ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ సర్టిఫికేట్ ఏదైతుందో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ సర్టిఫికేటులో కనీసం ఏం చెప్తున్నా అంటే ఆ సంబంధిత వైకల్యంలో 40% ఎబో ఉన్నటువంటి వైకల్యానికి మాత్రమే రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఇప్పుడు అది రిజర్వేషన్లో మనకి 3 దశలు, ఒకటి విద్యకు సంబంధించి, రెండవది ఉద్యోగానికి ఉపాధికి సంబంధించి, మూడవ సందర్భం వచ్చినప్పటికీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కార్యక్రమాలు. సో ఈ అంశాలకు సంబంధించి చెప్పేటప్పుడు సో ప్రభుత్వం సదరం సర్టిఫికేట్ తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఆసరా పెన్షను అదైతుందో దానిలో సంబంధించి కూడా ఈ సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి అర్హులకు మాత్రమే వికలాంగులలో భాగంగా ఆసరా పెన్షన్కి సంబంధించినటువంటి వాటిని గుర్తిస్తున్నారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సబ్సిడీలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు, విద్య ఉపాధి కల్పనలో, అదేవిధంగా ఈవెన్ ఎగ్జామ్షన్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు అందరికీ 44 ఇయర్స్ ఉంటే వికలాంగులకి 54 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. సో దానికి కూడా ఆధారము సదరము సర్టిఫికేట్ అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అభ్యర్థులకి అది ఒక అంశం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేకంగా 3016 రూపాయలు నెలకు అందిస్తున్నటువంటి సందర్భం. బహుశా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో అందించడం లేదు. కాబట్టి సో దీన్ని కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఆసరా పెన్షన్లో ఉన్నటువంటి మిగతా లబ్ధిదారులందరూ కూడా 2016 మాత్రమే అందుతాయి రూపాయలు. 2016 రూపీస్ అయితే ఒక ఎక్సెప్ట్ డిజేబుల్డ్ పీపుల్, డిజేబుల్డ్కి మాత్రము ఇంకొక 1000 ఎక్కువ 3016 అందిస్తున్న సందర్భం. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మళ్ళీ కొన్ని అంశాలు కనుక చూస్తే మరి సంక్షేమ కార్యక్రమాలని వికలాంగులకు అందించాలి లేదా దివ్యాంగులకు అందించాలన్నప్పుడు అసలు జనాభా లెక్కలు ఏవైతున్నాయో మనకు పాపులేషను లెక్కలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. సో జనాభా లెక్కల్లోనే వికలాంగుల జనాభా మనకు తెలుస్తుంది. సో దానికి దేశంలో మొదటిసారిగా 1981లో ఈ జరిగినటువంటి జనాభా అంటే ఈ జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ఈ సందర్భాల్లోనే దేశంలో వికలాంగుల జనాభా ఎంత ఉన్నారు, రాష్ట్రాల్లో వికలాంగుల జనాభా అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం పరిగణలోకి తీసుకుంటాం. సో కాబట్టి అదొక బిట్ అవుతుంది మనకి. అంటే జనాభాలో ఎంత శాతం ఉన్నారు, వాళ్ళకి ఎంత రిజర్వేషన్ కల్పించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నప్పుడు ముందు వారు జనాభా ఎంత, ఎక్కడెక్కడ ఉన్నారని తెలియాలి. దాంతోపాటుగా 2011 జనాభా లెక్కల్ని మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటే మనకి మొత్తం మీద దేశంలో ఉన్న మొత్తం జనాభాలో వికలాంగుల జనాభా 2.8 crores ఉంది. 2,68,00,000 ఉన్నారు.
సో దీంట్లో మనం ఒకసారి కనుక 2001 జనాభా లెక్కలు చూస్తే మనకి 2001 సెన్సస్లో 2.19 ఉంటే 2011 సెన్సస్లో మనకి 2.68 క్రోర్స్. సో ఇది దేన్ని సూచిస్తుంది అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకసారి క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి 2001తో పోలిస్తే 2011లో వికలాంగుల జనాభా గణనీయంగా పెరిగిందని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో నీకు ఈ డేటా ఆధారంగా పెరిగింది, ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేటువంటిది మనం చెప్పాల్సి వస్తుంది. ఒక రకంగా ఇది దేనికి సంకేతము, వికలాంగుల జనాభా పెరగడం అనేది దేనికి సంకేతం అంటే సమాజం పైన మరింత బర్డను పెరుగుతుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. సో వికలాంగులు సమాజం పైన, ప్రభుత్వం పైన ఆధారపడేటువంటి పరిస్థితి పెరుగుతున్నది అంటే ఒక రకంగా దీనికి ఇబ్బందికరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా మనకి ఓవరాల్గా చూస్తే ఆల్మోస్ట్ దేశంలో వికలాంగుల జనాభా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి దాదాపు 20% పెరిగిన సందర్భం ఉంది. అది ఒకటి. అది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న ఏంటంటే మొత్తం వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ ఏ రకమైనటువంటి కేటగిరీ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు శారీరక వైకల్యం ఉన్నటువంటి వారే ఎక్కువగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం వైకల్యం ఉన్నటువంటి 100 మందిని అంటే వికలాంగులను చూస్తే దాదాపు 20 మంది ఈ అంగవైకల్యం ఉన్నటువంటి కాళ్ళు చేతులు లేనటువంటి వర్గాలే ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత రెండవ వర్గము వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత దృష్టి లోపం ఉన్నటువంటి అంధత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టు. ఆ తర్వాత మానసిక వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా 2.7%. ఆల్మోస్ట్ వివిధ రకాల అంటే ఒకేసారి చెవుడు, మూగ, అదేవిధంగా దృష్టి లోపము అట్లా 2-3 సమస్యలను ఒకేసారి కలిగి ఉన్నటువంటి సందర్భాలు ఒక 7.9% ఉన్నట్టు సందర్భం ఉంది. అదొక పార్ట్. రెండోది మనకి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగుల జనాభా ఎక్కువగా ఉన్నారు. ఇది కరెక్టా కాదా అనేటువంటిది ఒక క్వశ్చన్ అవుతుంది. సో మనకి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగులు ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఏమిటి అన్నప్పుడు ముఖ్యంగా గర్భస్థ దశలో అక్కడ సరైన అవగాహన లేకపోవడం వల్ల, సరైనటువంటి పౌష్టికాహారం లేకపోవడం వల్ల, అదే సందర్భంలో జననం తర్వాత కూడా వ్యాక్సినేషన్ సరైనటువంటి టీకాల కార్యక్రమం జరగకపోవడం వల్ల సో ఆటోమేటిక్గా వికలాంగుల జనాభా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కాకపోతే కంపారిటివ్గా చూస్తే పెరుగుదల రేటు మాత్రము పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అదే కదా మరొక సమస్య అంటే పట్టణ ప్రాంతాల్లో మహిళల్లో వైకల్యం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పర్పస్లో స్టేట్మెంట్స్గా ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, బట్ పట్టణ ప్రాంతాల్లో పెరుగుదల రేటు మాత్రం ఎక్కువగా ఉంది. తర్వాత పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. మహిళల్లో వైకల్యం ఎక్కువగా ఉన్నటువంటి కాబట్టి అది ఒకటి. తర్వాత మొత్తం దేశంలో వైకల్యం ఉన్నటువంటి జనాభాలు కనుక చూస్తే అంటే ఇది అంతా కూడా 2011 జనాభా లెక్కలు. 2021లో మనకి ఆల్రెడీ జనాభా లెక్కలు రావాలి. ఇప్పటికీ జనాభా అధ్యయనాలు జరిగి బయటికి రావాలి. అవి రానంత వరకు పోటీ పరీక్షలకు సంబంధించి మనం 2011 డేటానే పరిగణలోకి తీసుకుంటాం. సో వైకల్యం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిగణలోకి తీసుకుంటాం టాప్ పొజిషన్లో. తర్వాత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు అండ్ అస్సాంను పరిగణలోకి తీసుకుంటారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తెలంగాణకు సంబంధించి కొనికి వస్తే దాదాపు రాష్ట్ర జనాభాలో మనకి 3.51 crores అంటాం 2011 జనాభా లెక్కల ప్రకారం. దాంట్లో 43 lakhs వరకు వికలాంగులు ఉన్నటువంటి సందర్భం, ఒక 12% ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే అంటే ఈ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగానే దీన్ని అంటే ఆల్రెడీ వికలాంగుల జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కూడా ఎక్కువగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో కూడా దాదాపు 12% వరకు ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో మనకి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కొన్ని అనేక చర్యలు చేపట్టడం జరిగింది. సో వాటిని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా 11వ పంచవర్ష ప్రణాళిక సమయంలోనే మనకి వైకల్యానికి సంబంధించినటువంటి చర్చ బాగా జరిగినప్పుడు వైకల్యాన్ని మానవ హక్కుల సమస్యగా పరిగణించాలన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ సందర్భం. అంటే ఇది ఒక రకంగా వైకల్యం అనేటువంటి వర్గాల యొక్క హక్కులను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది అనే విషయము
11వ పంచవర్ష ప్రణాళికల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సో దానికి సంబంధించి ఒక డిమాండ్ కూడా వచ్చింది. సో దాంట్లో భాగంగానే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేటువంటి ఒక చాప్టర్లో వైకల్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలను చర్చించేటువంటి ప్రయత్నం చేశారు. సో మానవ హక్కుల సమస్యగా పరిగణించాలని చెప్పి ప్రభుత్వము గుర్తించి దాన్ని ముఖ్యంగా సామాజిక న్యాయం అనేటువంటి ఒక చాప్టర్లో వైకల్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలను చర్చించడం జరిగింది. సో అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళికలో మరికొన్ని అంశాలు కూడా చేశారు. ముఖ్యంగా వికలాంగులను సమాజంలో ఒక భాగస్వాములు చేసేటువంటి ఉద్దేశంతో, జనజీవన స్రవంతిలో కలిపేటువంటి ఉద్దేశంతో ఒక 4 అంచెల విధానాన్ని 4 పేజెస్ మోడల్ 4 దశల్లో వారిని అభివృద్ధి చెందించాలనేటువంటి సందర్భం వచ్చింది. దాంట్లో ఒకటి ఏంటంటే సంబంధిత మంత్రిత్వ శాఖల మధ్య బాధ్యతల పంపిణీ అన్నట్టు. సో చాలా డిపార్ట్మెంట్స్ ఏవైతే వికలాంగుల సంక్షేమానికి దోహదపడుతున్నాయో వారికి ఏ డిపార్ట్మెంట్ ఏ బాధ్యతలు నిర్వహించాలనేటువంటి దానిలో ఆ రెస్పాన్సిబిలిటీని పంపిణీ చేయడం ఒకటి. తర్వాత రెండవది 11వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడైతే అప్రూవల్ అవుతుందో దాన్ని వెంటనే వితిన్ 6 మంత్స్లో సో కన్సర్న్ మినిస్ట్రీకి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి రూపొందించాలి అనేటువంటి సందర్భం మినిస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో అవి. తర్వాత వికలాంగుల చట్టం ఆల్రెడీ 1995 చట్టం ఏదైతుందో ఈ వికలాంగుల చట్టానికి సంబంధించి దాంట్లో పేర్కొన్నటువంటి అనేక అంశాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే వార్షిక ప్రణాళిక ఏదైతుందో ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా వార్షిక ప్రణాళికలు మనం అమలు చేస్తాం. సో వికలాంగుల సంక్షేమానికి సంబంధించి చెప్పేటప్పుడు అట్లీస్ట్ 3% వరకన్నా వాళ్ళకి సపోర్ట్ చేయాలి వెల్ఫేర్కి సంబంధించినటువంటి అనేటువంటి భావన మనకి 11వ పంచవర్ష ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్న సందర్భం ఉంది. తర్వాత వివిధ స్థాయిలో డిఫరెంట్ స్టేజెస్లో ఒక పర్యవేక్షణ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి. సో దాన్ని చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి ప్రయత్నం కావాలనేటువంటి సందర్భం కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దాని కొనసాగింపుగా 12వ పంచవర్ష ప్రణాళిక మనకు అంటే 11వ పంచవర్ష ప్రణాళిక ప్లస్ 12వ పంచవర్ష ప్రణాళిక 2 పంచవర్ష ప్రణాళికల్లో దీని తర్వాత మనకి నీతి ఆయోగ్ వచ్చింది. 12వ తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది. సో దీనిలో ఒక ఉద్దేశం ఏంటంటే ఈ 2 ప్రణాళికలకు ఒక ప్రాధాన్యత ఉంది. 11వ పంచవర్ష ప్రణాళిక అదేవిధంగా 12వ పంచవర్ష ప్రణాళిక. సో దీంట్లో సమ్మిళిత విధానాలు అనేటువంటి పదం మొదటిసారిగా భారతదేశంలో సమ్మిళిత విధానాలు ఇంక్లూసివ్ పాలసీస్ అంటాం. నిజానికి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి భావన ఏదైతుందో సోషల్ ఎక్స్క్లూషన్ రైట్స్ అండ్ ఇంక్లూసివ్ పాలసీస్ అనేటువంటి టాపిక్లో ఈ ఇంక్లూసివ్ పాలసీస్ అనేటువంటి భావన 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు సత్వర ప్రగతి ఉండాలి, అది ఆ వృద్ధి సమ్మిళితంగా ఉండాలి. ఈ సమ్మిళిత వృద్ధి అనేటువంటి పదం ఏంటంటే దేశంలో లేదా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలి, వారికి అవకాశం కల్పించాలి. ఏ వర్గం కూడా అభివృద్ధి నుంచి దూరంగా ఉండద్దు. దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. దేశం సాధించినటువంటి ఫలాలను అన్ని వర్గాలు అనుభవించాలని చెప్పడమే సమ్మిళిత విధానాల యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ నేపథ్యాన్ని కనుక చూస్తే 11వ ప్రణాళికలో మొదలైనటువంటి ఈ భావన వల్ల వికలాంగుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాల్సి వచ్చింది. సిమిలర్గా 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా అదే భావన కొనసాగింది. అక్కడ కూడా మనకి సత్వర ప్రగతి సమ్మిళిత వృద్ధి అనే భావన మళ్ళింత కొనసాగేటువంటి ప్రయత్నం జరిగింది. సో ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రతి అధ్యయనంలో దానికి చెప్పినటువంటి ప్రతి చాప్టర్లో కూడా వైకల్యం అనేటువంటి అంశాన్ని చేర్చారు. సో ఇది ఒక పెద్ద మార్పుగా మనం పరిగణించి తీసుకోవాలి. ముఖ్యంగా అంతవరకు ప్రభుత్వాలు దీనిపైన అంటే పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసిన సందర్భం ఇక్కడే ఉంది. కాబట్టి గతంలో అనేక చట్టాలు వచ్చినాయి, కార్యక్రమాలు వచ్చినాయి, కానీ 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి చెప్పేటప్పుడు ప్రతి చాప్టర్లో వైకల్యం అనేటువంటి ఒక అంశాన్ని చేర్చారు. అదేవిధంగా మరి కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకొని 11 మరియు 12వ పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలను అర్థం చేసుకున్నప్పుడు ప్రధానంగా మీరు ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా మనకి వికలాంగులకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం కూడా ఉంది, వికలాంగుల హక్కుల ఒప్పందం అంటాం. సో దీనికి ముఖ్యంగా
ఇది ఒక మానవ హక్కుల ఒప్పందం అని చెప్పొచ్చు. 21వ శతాబ్దంలో జరిగినటువంటి మొట్టమొదటి అంశంగా దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో మరొక సందర్భం ఏంటంటే, దాన్ని చర్చించేది ఏంటంటే, వైకల్యం ఉన్నటువంటి వాళ్ళలో సో చాలా ఎక్కువగా ఉన్నటువంటి సమాజాన్ని కనుక చూస్తే నిరుపేదలే ఎక్కువగా ఉన్నారు. సో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారు, అదే వల్నరబుల్ సెక్షన్స్ ఎక్కువగా ఉన్నారు. సో అందువల్ల మనము అంటే ఒకవైపు వైకల్యము, మరోవైపు సామాజిక వెనుకబాటుతనం రెండు ఉన్నటువంటి సందర్భం ఉన్నప్పుడు ఆ వర్గాలు చాలా సఫర్ అవుతారు. అసలే వికలాంగులు, మళ్ళీ అందులో పేదలు, దాంట్లో నిరుపేదలు, సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు ఇక వారి జీవితం మరింత దుర్బలంగా ఉన్నటువంటి సందర్భం. అందువల్ల వారి యొక్క మానవ హక్కులను తప్పనిసరిగా పరిరక్షించాలనేటువంటి సందర్భం వచ్చింది. అందువల్ల మానవ హక్కుల విషయం వచ్చినప్పుడు వైకల్యాన్ని మానవ హక్కుల సమస్యగా పరిగణించారు. ఎప్పుడైతే మానవ హక్కుల సమస్యగా పరిగణిస్తారో ఆటోమేటిక్గా ప్రభుత్వాలు ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతారు. సో ఈ ఒప్పందం, అంతర్జాతీయ ఒప్పందం అనేది చాలా ముఖ్యమైనది. భారతదేశం కూడా ఈ ఒప్పందాన్ని గుర్తించినటువంటి 7వ దేశంగా ప్రపంచవ్యాప్తంగా ఈ అన్ని దేశాలకు వర్తించేటువంటి ఈ భావనను భారతదేశం కూడా ఒప్పుకున్నది. కాబట్టి ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని గుర్తించినటువంటి 7వ దేశంగా భారతదేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి దానికి అనుగుణంగా ఈ అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా వికలాంగుల యొక్క హక్కుల కోసము అనేక పోరాటాలు చేసిన ప్రయత్నాలు కూడా జరిగాయి. సో దాంట్లో ఒక మొదటి ప్రయత్నం ఏంటంటే 1993లో అంటే దాదాపు 1930s 40s నుంచిలే బ్రిటిష్ కాలంలో ఈ వికలాంగుల హక్కుల కోసం కొంత ఉద్యమాలు, ముఖ్యంగా సంఘ సమాజంలో కొన్ని వర్గాలు పోరాటం చేశాయి. బట్ అవన్నీ కూడా వెలుగులోకి రాలేదు. బట్ రీసెంట్గా 1993లో మొట్టమొదటి క్రాస్ డిజబిలిటీ సంస్థ ఒకటి ఏర్పాటైంది. సో దీంట్లో వికలాంగుల సమస్యలకు సంబంధించినటువంటి అనేక అంశాలను చర్చించి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. సో అది కూడా ఒక పార్ట్. ఇక వికలాంగుల యొక్క రక్షణకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను పరీక్షలో అడగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వికలాంగులలో ఇంతకుముందు మనం చర్చించిన విషయాలు చూస్తే చాలాసార్లు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పాను. వీకర్ సెక్షన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి కొన్నిసార్లు మైనారిటీ వర్గాలు అవుతున్నాయి. మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళకి కుటుంబాలు పోషించలేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళే పేదరికంలో ఉన్నారు, ముఖ్యంగా నిరుపేదలుగా ఉన్నారు. కాబట్టి సో వీరికి సపరేట్గా ఒక పునరావాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందుకోసమే భారత పునరావాస మండళ్ల చట్టం అని 1992లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. భారత పునరావాస మండళ్ల చట్టం 1992. సో ఈ చట్టము ప్రకారం ఏంటంటే పునరావాస మండలను ఏర్పాటు చేసి సో వీరికి వికలాంగులకు కొన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సో దాంతో వాళ్ళు కొంత ఉపాధిని పొందే విధంగా, ముఖ్యంగా స్వయం ఉపాధి కానీ వేతన ఉపాధి అవుతుందో వాటికి అవసరమైనటువంటి శిక్షణను అందించి వారిని కూడా ప్రయోజకులు అంటే వారు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తిపై ఆధారపడే విధంగా వాళ్ళు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత మనకి మరొక చట్టం అంటే వికలాంగుల చట్టముకి సంబంధించి చెప్పేటప్పుడు ఇది మనకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు వికలాంగులకు సంబంధించి చెప్పేటప్పుడు సో ఈ చట్టంలో ఒకని ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా ఈ మనకు 1999లో చేసినట్టు ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళు కొంత స్వశక్తి పైన ఆధారపడి వాళ్ళే సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా అంటే వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. వారు తయారు చేసినటువంటి వస్తువులకి మార్కెటింగ్ సదుపాయం కల్పించే ప్రయత్నం చేస్తారు. సో దాని ద్వారా కూడా వాళ్ళు కొంత ప్రయోజనం పొందారు. తర్వాత రెండవ అంశం ఏంటంటే వీరికి ఈ వికలాంగుల యొక్క రక్షణకు సంబంధించి కొంత సంరక్షణ యంత్రాంగం కూడా ఉండాలి అనేటువంటి భావన వచ్చింది. కొన్ని చాలా ఎట్లాంటి హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నటువంటి వారికి కోసము ఓ సంరక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ఎన్జిఓస్ ఎవరైతున్నారో, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎవరైతున్నారో వాటిని ప్రోత్సహించేటువంటి అంశం కూడా ఉండాలి అనేటువంటిది దీనిలో ముఖ్యమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైనటువంటి చట్టము
వికలాంగులకు సంబంధించినటువంటి చట్టంగా పరిగణించబడుతున్న దాంట్లో వికలాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, పూర్తి భాగస్వామ్యం. ఒకసారి అభ్యర్థులు కనుక గమనిస్తే ఈ వికలాంగుల చట్టంలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి సమాన అవకాశాలు, ఎవరితో మిగతా వైకల్యం లేకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి వర్గాలతో పోల్చినప్పుడు ఈ వైకల్యం ఉన్నటువంటి వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. అంటే చాలా సందర్భాల్లో వైకల్యం వల్ల వాళ్ళ అవకాశాలను కోల్పోతున్న సందర్భం ఉంది. నిజానికి శారీరక వైకల్యం ఉన్నటువంటి వారి విషయంలో చూస్తే వారి మానసిక సామర్థ్యం అనేది మిగతా వారితో సమానంగా ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. కానీ కేవలం ఏదో ఒక శరీరపరమైనటువంటి శారీరకంగా ఉన్నటువంటి ఒక లోపం వల్ల వారిని వెలివేస్తే, ఎక్స్క్లూడ్ చేస్తే వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ అనేది విఫలమవుతాయి. కాబట్టి సమాన అవకాశాలు, మీరు ప్రపంచం ముఖ్యంగా స్టీఫెన్ హాకింగ్ లాంటి ఖగోళ శాస్త్రవేత్తల యొక్క పరిస్థితి చూస్తే వాళ్ళు శరీరంలో ఏ అవయవాలు పనిచేయకపోయినా కేవలం మెదడు, బ్రెయిన్ పనిచేస్తే దాంతోనే ఖగోళ శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి అనేక అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి సిద్ధాంతాలను రూపొందించిన సందర్భం, అంతర్జాతీయ సమాజం యాక్సెప్ట్ చేసినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే వైకల్యం, ముఖ్యంగా శారీరక వైకల్యం ఉన్నటువంటి వారిలో మానసిక సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒకసారి మరి గుర్తుపెట్టుకోవాలి, మనకి 2017 నుంచి ప్రధానమంత్రి కూడా వీళ్ళను దివ్యాంగులు అని పిలుస్తున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు వికలాంగులు అనే పదాన్ని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులు పిలవాలని చెప్తున్నారు. దివ్యాంగులు అంటే దివ్యమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళని అర్థం. దివ్యమైన శక్తి అంటే ఒక మిరాకిల్స్, ఒక సూపర్ నేచురల్ పవర్ ఉన్నట్టు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ శక్తి ఉన్నారు అనేటువంటిది. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా డిజేబిలిటీ అనేటువంటి పదాన్ని కూడా చాలా సందర్భాల్లో ఇది కూడా మీరు గమనించాలి. ఇంతకుముందు ఎబిలిటీ లేనటువంటి వారిని డిజేబిలిటీ అనేవాళ్ళు, ఎబిలిటీ లేకపోతే కాబట్టి డిసేబిలిటీ. బట్ ఇక్కడ ఏమంటున్నారంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్తున్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఈ విషయాన్ని డిఫరెంట్గా చేస్తారు వాళ్ళు. ఏబిలిటీ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. దివ్యాంగులు దివ్యమైన శక్తి ఉన్నటువంటి వాళ్ళు, డిజబిలిటీ కాదు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని చెప్పడం వారి మానసిక సామర్థ్యం మరింత ఎక్కువగా ఉందనేటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి సో సమాజ వికాసంలో, ప్రభుత్వ యొక్క అభివృద్ధిలో దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించాలి. రాజ్యాంగపరంగా వారికి ఉండేటువంటి హక్కులు ఏవైతున్నాయో, ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కు ఏదైతుందో అది అందరికీ వర్తిస్తుంది. గౌరవంగా జీవించడానికి ఉన్నటువంటి పరిస్థితులను వికలాంగుడు కల్పించాలి. ఇక పూర్తి భాగస్వామ్యం అనేటువంటి సందర్భం, ఇది సమ్మిళిత విధానం అంటాం. నిజానికి మనకి 1995లోనే ఈ సమ్మిళిత విధానాలకు సంబంధించినటువంటి భావన ఇక్కడ కనబడింది. అంటే సమాజంలో వీరికి పూర్తి భాగస్వామ్యాన్ని కల్పించాలి, అంటే వెలివేయకూడదు అనేటువంటి భావన ఈ చట్టం యొక్క టైటిల్లోనే స్పష్టంగా పేర్కొనే ప్రయత్నం చేశారు. సో ఈ చట్టంలో ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే మౌలికంగా 2-3 విషయాలు ఉంటాయి. ఒకటి, వైకల్యానికి సంబంధించినటువంటి గుర్తింపు ఏదైతుందో, సో గుర్తింపు చాలా ముఖ్యమైన అంశం. సో గతంలో కూడా మనం చర్చించాం. దానికి 40% ఎబో ఏదైతే ఉన్నదో ఆ సంబంధిత వైకల్యం, సపోజు శారీరక వైకల్యంలో కాళ్ళు సంబంధించి శారీరక వైకల్యం అని చెప్పేటప్పుడు అంగవైకల్యం, అవయవాలు లేనటువంటి సందర్భం చూస్తే దాదాపు 40% డిఫెక్ట్ ఉన్నటువంటి వారిని శారీరక వైకల్యం. అదేదో వినికిడి లోపము, దృష్టి లోపము ఏదైతే 40% ఎబో ఉన్నటువంటి వారిని వికలాంగులు గుర్తించాలని చెప్పారు. తర్వాత వారికి సంబంధించి చేపట్టినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ చట్టం ప్రకారము ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో ఒకటి విద్య మరియు ఉపాధికి సంబంధించినటువంటి అంశం. సో దీనికోసము ఏం చేసినారు అంటే ఫస్ట్ కొన్ని ఫండమెంటల్గా కొన్ని రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు. సో దాదాపు వికలాంగులకు 18 years వచ్చేంత వరకు, అప్ టు 18 years వరకు ఒక స్పెషల్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలి. చేసి గవర్నమెంట్ 100% వారికి ఫ్రీ హాస్టల్స్ కల్పించడం, ఎడ్యుకేషన్, అదేవిధంగా బుక్స్ ఫ్రీగా సరఫరా చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉండాలి. తర్వాత హియరింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి వారికి సైన్ లాంగ్వేజ్, సైన్ భాష ఏదైతుందో దాని ద్వారా మనం టీసాట్ ద్వారా కూడా వికలాంగులకి సైన్ లాంగ్వేజ్లో చాలా రకాలుగా ప్రభుత్వ పరంగా మనం అనేక సందర్భాల్లో కోచింగ్ అందిస్తున్నాం. సో ఇలాంటి అని కూడా చట్టంలో ఉన్నటువంటి నిబంధనల యొక్క కొనసాగింపు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికి చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సైన్ భాష చెప్పేటువంటి వారికి ఉపాధ్యాయులకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా అందివ్వడం. ఓవరాల్గా వికలాంగులకి విద్యా ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ తప్పనిసరిగా కల్పించాలని చెప్పడం.
అదొక అంశం. సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి చెప్పేటప్పుడు ముఖ్యంగా సమాజంలో బహిరంగ ప్రదేశాల్లో అనేక రకాల వివక్ష ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారికి సమాజం నుంచి లక్ష్యాన్ని కల్పించడం, అదేవిధంగా ముఖ్యంగా ఆర్థికపరమైన సహాయం అందించడం పంచవర్ష ప్రణాళికల్లో బడ్జెట్‌లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్, అదేవిధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కూడా 3% రిజర్వేషన్ కల్పించాలి. ప్రభుత్వం ముఖ్యంగా అదొక మార్పు ఏందంటే వాళ్ళకి నిర్మాణపరమైన సమస్యలు ఉన్నాయి. అనేక కార్యాలయాలు, పరిసరాలు శారీరక వైకల్యం ఉన్నటువంటి వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశాన్ని పొందలేకున్నారు కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము అనేక ర్యాంపులు నిర్మించడం కావచ్చు, లిఫ్ట్లు నిర్మించడం, ఎస్కలేటర్స్ నిర్మించడం ఇవన్నీ కూడా దానికి సంబంధించింది. అదేవిధంగా మాతా శిశు సంరక్షణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఎందుకంటే మాతా శిశు సంరక్షణ సరిగ్గా జరిగితేనే వైకల్యం ఉన్నటువంటి జనాభాను తగ్గించగలుగుతాం. మేనరిక వివాహాలను నిర్మూలించగలిగితేనే, జన్యుపరమైన సమస్యలు ఉన్నటువంటి పిల్లలు రాకుండా జాగ్రత్తగా ఉంటేనే వైకల్యం యొక్క తీవ్రతను మనం తగ్గించగలుగుతాం. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే 2016లో కూడా మనకి వైకల్యానికి సంబంధించినటువంటి ఒక నూతన చట్టాన్ని వికలాంగుల చట్టం అని తీసుకొచ్చారు. సో దీంట్లో కొన్ని మౌలికమైనటువంటి మార్పులు ముఖ్యంగా ఈ విద్య ఉద్యోగాలకు సంబంధించి చెప్పేటప్పుడు గతంలో ఉన్నటువంటి 3% రిజర్వేషన్ని 4%కి పెంచిన సందర్భం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు సంబంధించి 5% వరకు కూడా వికలాంగులకు కేటాయించాలనేటువంటి సందర్భం వచ్చింది. సో ఇది ఒక మార్పును కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే రీసెంట్గా వచ్చినటువంటి చట్టం ఏదైతుందో ఆ చట్టంలో మౌలికంగా చేసినటువంటి మార్పులు ఏవైతున్నాయో వాటిని కూడా మనకి పరీక్షలో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వికలాంగుల యొక్క సంక్షేమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు గతంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం కొన్ని ఏదైనా కార్యక్రమాలు చెప్పినప్పుడు వారికి భాగస్వామ్యం కల్పించాలనే భావన తీసుకుంటే 2000 ప్రాంతంలో 1999, 98, 2000, 2003 వరకు ప్రభుత్వం టెలిఫోన్ బూతుల కార్యక్రమాన్ని ఒకటి టెలిఫోన్ చేసినప్పుడు దాంట్లో స్థిరంగా ఉండి చేసేటువంటిది కాబట్టి వికలాంగులకు మొదటి ప్రాధాన్యత. ఇప్పుడు అప్లికేషన్ ఒక 10 మంది చేసుకుంటే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ వికలాంగులకే ఇవ్వమని చెప్పారు. సో ఇవంతా కూడా ఇండైరెక్ట్గా ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా వివిధ సందర్భాలలో వికలాంగుల యొక్క సంక్షేమానికి దోహదపడేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నది. వారి రక్షణకు కృషి చేస్తున్న సందర్భం ఉంది. సో తెలంగాణలో కూడా ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. బ్రెయిలీ లిపిని ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ పాఠశాలల్లో ఉండేటువంటి విద్యార్థులకు అన్నీ ఉచితంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే అటు ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వము వికలాంగుల సంక్షేమానికి చెప్పేటప్పుడు విద్య పైన కూడా బాగా ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు విద్యావంతులుగా ఎదగగలిగితే సమాజంపై ప్రభుత్వంపై ఆధారపడేటువంటి అవకాశం తగ్గడమే కాకుండా వాళ్ళు సమాజానికి ప్రభుత్వానికి మరింత సహాయం అందించేటువంటి వర్గంగా తయారవుతారు. కాబట్టి ప్రభుత్వము తక్షణంగా అంటే దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా ప్రయారిటీ ఉన్నటువంటి అంశంగా భావించి బడ్జెట్ కేటాయింపు కావచ్చు లేదా వికలాంగుల రక్షణకు సంబంధించినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయొచ్చు. ముఖ్యంగా సంక్షేమ మంత్రిత్వ శాఖ జిల్లా స్థాయిలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా వికలాంగులకు సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి అభ్యర్థులు వీటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించినటువంటి సదరం అంటే ఒక సాఫ్ట్వేర్ కార్యక్రమం బహుశా మిగతా అనేక రాష్ట్రాలు కూడా వాటిని రూపొందించుకునే ప్రయత్నం జరుగుతున్నది. అట్లా కొన్ని మోడల్స్ ఏవైతున్నాయి తెలంగాణ వికలాంగుల యొక్క గుర్తింపు కరెక్ట్గా జరగగలిగితే ప్రభుత్వము చేసేటువంటి ఖర్చుకు సార్థకత ఉంటుంది. సో అది బెస్ట్ అవైలబుల్ సోర్స్ లాగా మారుతుంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు మనము ప్రధానంగా వికలాంగుల సంక్షేమానికి సంబంధించినటువంటి యంత్రాంగంలో లేటెస్ట్ చట్టాన్ని కూడా మరింత లోతుగా చదవాలి. ఇప్పుడు చట్టం 2016లో వచ్చినటువంటి చట్టాన్ని మాత్రం మరింత లోతుగా చదవగలిగితే మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.